మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే న్యూ బర్న్ బేబీస్ ముఖ్యంగా 6వ నెలలోపు పిల్లలు వాళ్ళ యొక్క తల అనేది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం ఫ్లాట్గా ఉండడం కానీ, లేకపోతే వన్ సైడ్ ఫ్లాట్గా అవ్వడం కానీ, లేకపోతే కింది సైడ్ ఫ్లాట్గా అవ్వడం కానీ, లేకపోతే కొంతమంది పిల్లల యొక్క తల చాలా పొడుగ్గా ఉండడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మరి మన పిల్లల యొక్క తల అనేది చాలా గుండ్రంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా 6వ నెలలోపు పిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క తల అనేది గుండ్రగా ఉండకుండా ఒకవైపు షేప్ అవుట్ అవ్వడం, అంటే వన్ సైడ్ ఇటు సైడ్ చుట్టబడిపోవడం, లేకపోతే ఇటు సైడ్ చుట్టబడిపోవడం, లేకపోతే ఫ్లాట్గా వెనకాల ఫ్లాట్గా ఉండడం, లేదా కొంతమంది పిల్లలకి ఈ వెనకాల ఈ షేప్ మొత్తం కూడా పొడుగ్గా ఉండడం అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎందుకు అవుతుంది అంటే ముఖ్యంగా మనం పడుకోబెట్టే పొజిషన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు పిల్లలకి ఆ చుట్టబడడం అయితే జరుగుతూ ఉంటుంది, అంటే వెనకాల ఫ్లాట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే పిల్లలు నార్మల్గా 6 months లోపు పిల్లలు నిద్ర అనేది చాలా ఎక్కువగా పోతూ ఉంటారన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒకే పొజిషన్లో బేబీని పడుకోబెట్టినప్పుడు సో వాళ్ళు ఎక్కువగా అలాగే పడుకుంటారు కదా. సో అలా పడుకోవడం వల్ల ఆ యొక్క తల అనేది షేప్ అవుట్ అయిపోతుంది. సో పుట్టినప్పుడు గుండ్రంగా ఉన్న తల నెలలు గడుస్తూ ఉంటే అది ఆ షేప్ అయిపోయి చుట్టబడడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనం పిల్లల్ని ఒకే పొజిషన్లో పడుకోబెట్టద్దు. సో పడుకోబెట్టినప్పుడు కూడా వాళ్ళకి మామూలుగా మనకి ఆవాల పిల్లోస్ అని దొరుకుతూ ఉంటాయి అనమాట. సో వీటిని పెట్టి నార్మల్గా పడుకోబెట్టాలి. సో ఈ చుట్ట అంటే ఈ తలకి చుట్టబడడం అయితే ఉండదు. అట్లా ఆ పిల్లో కనుక మీరు యూజ్ చేస్తే అవి మనకు బయట షాపులలో కూడా దొరుకుతాయి, అవి యూజ్ చేయండి. సో బెస్ట్ అన్నమాట. సో ఒకే పొజిషన్లో పడుకోబెట్టొద్దు. అంటే కొంతమంది ఎక్కువగా మనం వెలికల పిల్లల్ని పడుకోబెడతాం. సో ఆ వెలికల ఎక్కువసేపు బేబీస్ పడుకోవడం వల్ల ఏంటంటే సో అదేమవుతుంది అంటే మనకి ఈ వెనకాల మొత్తం ఫ్లాట్ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు వన్ సైడ్ తిరిగి పడుకుంటారు. అంటే వన్ సైడ్ అంటే తలని వన్ సైడ్ పెట్టడం. సో తలని ఎక్కువసేపు వన్ సైడ్ పెట్టడం వల్ల కూడా పక్కల సైడ్ కూడా చుట్టబడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంకొంతమంది పిల్లలకి తల చాలా పొడుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఆ తల అనేది పొడుగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి నార్మల్ డెలివరీ టైంలో పెయిన్స్ తీసేటప్పుడు వాళ్ళు తలను పట్ట ఇట్లా ఎగ్గడం జరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఆ తల అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. సో నేను నార్మల్ డెలివరీ అయ్యాను. సో మా బాబు యొక్క తల కూడా చాలా పెద్దగా ఉండిందన్నమాట. కానీ అది కొంచెం మనం మసాజ్ చేసేటప్పుడు కొంచెం తలను ఒత్తడం వల్ల కూడా సో అది సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎన్ని రోజుల వరకు ఇలా ఉంటుంది అంటే బాబు లేదా పాప కొంచెం పెద్దగా అయ్యే వరకు, అంటే నార్మల్గా 4 years 5 years అయ్యే వరకు కూడా సో మనకు కనబడుతుంది. ఆ తర్వాత కనబడదు. పిల్లలు పెద్దగా అవుతుంటే సో వాళ్ళ తల గుండ్రగానే కనబడుతుంది. సో అప్పటి వరకు మాత్రం బేబీ యొక్క ఆ తల అనేది ఎటువైపు నొక్కబడి ఉంది, సో ఎటువైపు ఫ్లాట్గా ఉంది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సో పడుకోబెట్టే పొజిషన్ అనేది బేబీని చేంజ్ చేయాలి. ఒకే వైపు బేబీని ఎప్పుడు పడుకోబెట్టద్దు. పాలిచ్చే పొజిషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే పాలిచ్చేటప్పుడు బేబీని మనము ఇట్లా చేయి పైన పెట్టి పడుకోబెట్టి మనం పాలిస్తూ ఉంటాం కదా. సో అట్లా పాలివ్వడం వల్ల కూడా ఈ చెయ్యి ఒత్తడం వల్ల కూడా ఇక్కడ బేబీకి చుట్టబడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. సో ఫీడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బేబీ పడుకోబెట్టేటప్పుడు ఆవాల పిల్లో వేసి పడుకోబెట్టండి. అండ్ వన్ సైడే కాకుండా అన్ని వైపులా బేబీని పడుకోబెట్టేలాగా చూడండి. అంటే ఇట్లా వెలికలా కాకుండా ఈ వైపు 2 వైపులా, అండ్ ఒక్క సైడే కొంతమంది పిల్లలు ఒక్క సైడే పడుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా 2 వైప్స్ కూడా బేబీని పడుకోబెట్టడం చేయండి అన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి బేబీ తల చాలా పొడుగ్గా ఉండడం అయితే జరుగుతుంటుంది. సో అప్పుడు ఏంటంటే కొంచెం మసాజ్ అనేది కొంచెం చేసేటప్పుడు కొంచెం మెల్లగా లైట్గా ఒత్తాలన్నమాట. సో అట్లా ఒత్తడం వల్ల కూడా బేబీ తల గుండ్రగా అవ్వడం అయితే జరుగుతుంది. సో మా బాబు పుట్టినప్పుడు కూడా చాలా పెద్దగా ఉంది తల, కానీ ఇప్పుడు ఓకే బెటర్ అయిపోయింది అన్నమాట. సో అలా కూడా ఏంటంటే ముఖ్యంగా మనం పడుకునే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటే బేబీ తల అనేది చుట్టపోవడం అయితే ఉండదు. సో జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.